హలో అందరికీ. లాస్ట్ టైం పార్క్కి వెళ్ళినప్పుడైతే అక్కడ ప్లేయింగ్ ఏరియా ఉండేది. పార్క్ అంతా తిరిగేసి స్నేక్ పార్క్ ఇంకా పక్కనే ఉన్న జూ పార్క్ అన్నీ చూసిన తర్వాత అస్సలు ఓపిక లేకుండే ఇంకా అని మా బాబు అయితే అక్కడ ప్లేయింగ్ ఏరియాని చూసి వెళ్దాం మమ్మీ అని ప్రతిసారి ఏడ్చాడు అనమాట. సో వాడు ఏడవడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఓపిక లేకపోయినా సరే వాడిని తీసుకెళ్ళి అక్కడ వానికి అలసట వచ్చే వరకు ఆడిపించి ఇంకా వాడిని ఎంకరేజ్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇలా ఆడుకోనానా అలా ఆడుకోనానా అని ఎంకరేజ్ చేసుకుంటూ చాలాసేపు ఆడుకున్నాను అనమాట. మనకి అలసట వచ్చి వెళ్దాం మమ్మీ అని అప్పటి వరకు కూడా వానికి అన్ని ప్లేయింగ్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఆడిపించాను. పిల్లలు అప్పుడప్పుడు బయటకు వెళ్తాం కాబట్టి వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకి నచ్చినట్లు ఆడుకొని వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది. వెళ్ళిన ఒక్కసారైనా వాళ్ళు మంచిగా ఆడుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. లోపల అన్ని రియల్ పాములు చూసిన తర్వాత బయటకు వచ్చి ఈ రబ్బర్ పాములు చూడగానే వాడు మామూలుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. ఒకసారి పట్టుకోమని చెప్తే గట్టిగా వరచి వదిలేసాడు అనమాట. ఇంకా ఇక్కడ అన్నీ కూడా బ్యాంబూతో చేసిన బొమ్మలు చాలా బాగున్నాయి అన్నీ కూడా. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించి తీసుకోలేదు. తీసుకున్న ఒకవేళ మా పిల్లలు కళ్ళు మూసి తెరిసేసరికి ఆ వీటిని ఖరాబ్ చేసి కూర్చుంటారు. సో ఇదనమాట వీడియో. మీరేమంటారు? పిల్లలు నచ్చింది చేయాలా లేదా? మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.